ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం 3వ అధ్యాయం. ఏకాదశ స్కందం అంతా బోధనలే పూర్తిగా. మొదటి అధ్యాయంలో యదువంశానికి శాపం ఎలా వచ్చిందండి అన్నమాట. గుర్తుందా? యదువంశం ఏ విధంగా శాపాన్ని పొందబడింది? శ్రీకృష్ణ భగవంతుడి యొక్క భార్యలలో ఒకరు జాంబవతి. ఆమె కుమారుడు జాంబవతి కుమారుడు సాంబుడు అని. ఆయన ఫ్రెండ్స్ అంతా కలిసి ఏం చేశారో, ఒకరికి గర్భవతి వేషం వేసి శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి జరగబోతుంది అని తెలిసి కలవడానికి వచ్చినటువంటి ఋషులని పరిహసించడానికి కృష్ణుడు లేని సమయంలో వెళ్ళి చూసి ఎదురుగా కూర్చొని అడిగారు, అయ్యా మీరంత త్రికాలజ్ఞులు కదా, భూత భవిష్యత్తు వర్ధమానాలని తెలిసిన వాళ్ళు కదా, అవునా ఇప్పుడు మా అమ్మాయికి ఏ బిడ్డ పుట్టబోతుంది చెప్తారా? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. లేకపోతే శ్రీకృష్ణుడు కొడుకులకే ఆ బుద్ధి పుట్టడం ఏంటి? అవునా? ఇంకెవరైనా అయితే ఓకే, కానీ ఆయనకు పుట్టడం ఏంటి? ఇది వంశనాశనానికి టైం అయింది. వాళ్ళు చూశారు, పలకలేదు. 1-2 సార్లు రెచ్చించి అడిగారు మళ్ళీ ఏమనుకుంటూ. వాళ్ళు అన్నారు, పుడుతుంది ముసలం, రోకలి బండ, పచ్చడి నూరడానికి ఉపయోగించేవాళ్ళు రోకలి బండ, ఒడ్లు దంచడానికి, ఇనుప పన్నుతో సహా అది పుడుతుంది, మీ వంశ నాశనానికి హేతు అవుతుంది అనేసారు. శ్రీకృష్ణుడు ఉంటే అలా జరగనిచ్చి ఉండేవాడు కాదేమో, వీళ్ళు ఇట్లా చేసి ఉండేవాళ్ళు కాదేమో. ఆయన తెలియంది ఏంటి? ఆయనే పక్కకెళ్ళాడు. అవునా, వీళ్ళు రావాలి, ఇలాగా వాళ్ళ శాపం పెట్టాలి, ఇదంతా జరగాలి అనే దాంతో ఆయనకు వస్తే పక్కకెళ్ళాడు. జరిగింది. వాళ్ళు అటు అంటూ ఉన్నారు. ఈ లోపల అమ్మాయి వేషం వేసిన వాడికి పొట్ట ఉబ్బుతుంది, గర్భం వచ్చేస్తుంది. ఏంటి భయపడి పరిగెత్తి పారిపోయారు అందరూ బయటికి. వెళ్ళిపోతే నిజంగానే గర్భం వచ్చేసిందండి. రోకలి వండ పుట్టింది. ఎట పుట్టింది, ఏ విధంగా పుట్టింది అవన్నీ అడక్కండి. బట్ రోకలి బండను కన్నా.
భయపడిపోయారు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్రూరుణ్ణి సంప్రదించారు. జనరల్గా ఇక్కడ అంటారు ఇక్కడ కాకా కాకా అని అంటూ ఉంటారు అక్కడక్కడ అప్పుడప్పుడు. ఒక వ్యక్తిని అందరూ సరదాగా కలుస్తూ ఉంటారు కదా, సలహాలు కూడా ఇస్తుంటాడు పెద్ద మనిషిలాగా. అలాగే అక్రూరుడు సద్బ్రాహ్మణుడే, మంచివాడు. ఆయన సంప్రదించారు. ఆయన సంప్రదిస్తే ఆయన నా పదరా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్దామని అనలా. అవునా, ఆయన అన్నాడు పరిగెత్తుకుంటూ ప్రభాస్ తీర్థానికి వెళ్ళి ఈ రోకలు మనం కనిపించనివ్వకుండా నూరి ఆ సముద్రంలో పడేసేయండి అన్న. వాళ్ళు ఎంత ద్వారకా ప్రభాస్ తీర్థం అంత 300 కిలోమీటర్లు. వారికి వెళ్ళిపోయారు అందరూ. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి అదంతా తీసి రొక్కల బండ రాతి మీద నూరి, ఇనుప పన్ను ఉంటుంది కదా, అది కూడా నూరే. ఇంత ములుకు వచ్చేటప్పుడు ఇసుకు పుట్టింది వాళ్ళకి, అది ఇసిరాడు పారేశారు, సముద్రంలో పారేసాడు. అది అలా వెళ్ళి ఒక ఒడ్డుకి వెళ్ళిపోయి పెద్ద తుంగలాగా మళ్ళీ చేసింది. ఏమి తుంగ? ఇనుప తుంగ, ఇనుములాగా, ఇనుప కడ్డీలాగా వచ్చేసాయి అన్నీ. ఇదంతా తెలుసా తెలియదా ఆయనకి? తెలుసా తెలియదా? తెలుసు. కామ్గా ఉన్నాడు ఆయన. అయిపోయింది, సమయం అయిపోయింది. దానివల్లనే ఒకరోజు ఏమైంది, వీళ్ళందరూ కలిసి ప్రభాస తీర్థం దగ్గర ఒక విందు చేసుకున్నారు. విందు. ఆ విందులో జనరల్గా యాదవులు కదా, కళ్ళు తెచ్చుకున్నారు, తాగేశారు అందరూ. తాగి కైపెక్కింది, కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకరినొకరు కొట్టుకుంటూ ఆ తుంగ బీక్కున్నారు. తుంగ ఐరన్ రాడ్స్ లాగా వేసి కొట్టుకున్నారు, చంపేసుకున్నారు. ఈవెన్ ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడితో సహా పోయారు, చచ్చిపోయారు అక్కడే. ఇంకెవరో కొంతమంది మిగిలి ఉన్నారట. కృష్ణుడు చూశాడు, ఒళ్ళు మండిందట ఆయనకి. ఆయన ఇంకొకటి తీసి పెట్టుకున్నాడు. ఆ పెద్దది ఉంటుంది ములిక, అలాంటి తీసుకున్నాడు, ఆయాస్ కొట్టాడు. మిగతా వాళ్ళు కూడా పోయారు. వెళ్ళిపోయి ఆ చెట్టు కింద పడుకున్నాడు. వాటిల్లో ఒక అప్పటికే ఏదో ఒక బోయేవాడు, పక్షులు పట్టేవాడు. వాడు దాన్ని తీసుకెళ్ళి చిన్న చిన్న ములికల్లాగా తయారు చేసుకొని బాణానికి పెట్టుకున్నాడు. కదా. ఆ తర్వాత వచ్చి ఆడి దాంతోనే శ్రీకృష్ణుడి దాన్ని బొటన వెళ్ళిపోవడం. ఆ తర్వాత ద్వాదశ స్కందంలో అదంతా వస్తుంది. ఎనిహో వీళ్ళు శాపం పెట్టేశారు, వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు, అయిపోయింది. అయితే తర్వాత ఏమైందయ్యా, అలాగా జరుగుతూ ఉంది. మరి అప్పుడు ఏమైందయ్యా అంటే అక్కడ చెప్పారు, ఇంతకుముందే వచ్చింది. ఇది కృష్ణుడు అక్కడికి వెళ్ళి జనకపురికి వెళ్ళడం. అప్పట్లో ఉన్న జనక మహారాజు వాళ్ళ వంశం కొనసాగుతుంది, ఆయన్ని కలవడం అయిపోయింది కదా. దశమ స్కందంలో చివరిగా వచ్చేసింది. అక్కడ ఒక పేద బ్రాహ్మణుని కలవడము, ప్లస్ జనక మహారాజు ఇంటికి వెళ్ళడం. అదంతా ఆ జనకుడి దగ్గరికి కృష్ణుడు వంశ పూర్వీకులు, ఆది నుండి సూర్యవంశం చంద్రవంశం కొనసాగుతూ ఉంది. చంద్రవంశం, ఆ చంద్రవంశంలో వాళ్ళల్లో చెప్పుకున్నాం ఇదంతా కూడా. ఏమిటి అంటే నిమి చక్రవర్తి, నిమి వంశోద్భవ అంటాం కదా సీతాదేవిని. ఆ జనకుడి కంటే 3 తరాలు ముందు నుండి ఏమినటువంటిది. స్వయంభువు మనకు ప్రియవ్రతుడు అనే కుమారుడు గలడు. ఆయనకి సుతుడు అగ్నిధ్రుడు, ఆయన పుత్రుడు నాభి యొక్క తనయుడు వృషభుడు. వృషభుడు ఎవరయ్యా? వృషభుడు సాక్షాత్ శ్రీ విష్ణువే వృషభుడు రూపంలో వచ్చాడట, భక్తితత్వాన్ని తెలియపరచడం కొరకు. 730 పేజీల కింద ఉంటారు. అయితే ఈ వృషభుడికి
100 మంది కుమారులు, 100 మంది. చాలా గొప్ప మహానుభావుడు, చెప్పుకున్నాం ఆయన గురించి. ఆయన పెద్ద కొడుకు భరతుడు. ఆయన వల్లనే ఈ దేశానికి ఆ పేరు వచ్చింది, భారతదేశము అని, భారతవర్షము అనే పేరు వచ్చింది. అవునా? అయితే ఆ ప్రదేశాన్ని అన్నప్పుడు అజనాభము అనేవారట. భారతదేశానికి అంతకుముందు పేరు అజనాభము అని. అజనాభము అంటే అజ అంటే చావులేని అని, సనాతన. నాభి అంటే మధ్య భాగము అని, అంటే ఆధారమైన. ఇప్పుడు చక్రం ఉంటుంది, చక్రానికి ఫోక్సులు అన్నీ ఉంటాయి కదా. ఆ మధ్యలో యాక్సిల్ పెట్టుకోవడానికి ఎడ్ల బండికైనా సరే, మోటార్ సైకిల్కైనా సరే, ఒక నాభి యాక్సిల్ మధ్యలో ఈ ఫోక్సులు అన్నీ మధ్యలోకి వచ్చి కనెక్ట్ అయిన ప్రదేశం ఉంటుంది, దాన్ని నాభి అని అంటారు. అన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయో అన్నీ కలిసి, ఆ ఫోక్సులన్నీ ఎక్కడ ఆధారపడి ఉన్నాయో అది నాభి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం జీవరాశులన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయో అది సనాతన ధర్మం అని, తరతరాలు ఏదైతే అంటున్నారో అదే అజనాభం అని భారతదేశానికి పేరు. ఇది కూడా సనాతనమైనటువంటిది, ఎప్పటి నుండి ఉంది, ఎప్పటి నుండో ఉంది. ఏ మతం చూసినా ఎవరో ఒకరు స్థాపించారండి. మరి భారతదేశం ఎప్పటి నుండో ఉంది. అవునా? భారతీయులు ఎప్పటి నుండో ఉన్నారు. సాక్షాత్ విష్ణుదేవుడి దగ్గర నుంచి, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అది వచ్చి కొనసాగుతుందండి అని, దానికి అజనాభం అనేవారండి. ఆ ప్రదేశంలో ఈ భరతుడు చక్కగా పురుషోత్తముడిని, భగవంతుని శ్రీహరిని ప్రార్థించి దేశ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు అంతా వంశం అంతా ఎట్లా కొనసాగింది చెప్పారు కదా. ఆ భరతుడి తమ్ముళ్ళలో ఒక 10 మంది, మొదటి 10 మందిలో భరతుడు మొదటివాడు. ఆ 9 మంది ఋషులయ్యారు, తపస్సు చేసి ఋషులయ్యారు. భరతుడు తర్వాత వాళ్ళందరూ దేశాటన చేస్తూ ఒకసారి జనకపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ జనక మహారాజు ముత్తాత గారు నిమి అనేటువంటి ఆయనతో కలిశారు. ఒక యజ్ఞం జరుగుతున్న సందర్భంలో ఆయన దగ్గర ఆయనకి వీళ్ళు కనిపించారు. వీళ్ళు ఎవరికి కనిపించారు సహజంగా, ఆయనకు కనిపించారు. ఆయనకు కనిపిస్తే ఆయన వాళ్ళని సేవించి, తర్వాత వాళ్ళని ప్రార్థించి వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని విన్నాడు. అడిగాడు 9 మందిని విడివిడిగా కొన్ని ప్రశ్నలు వేశాడు. వాళ్ళని ఒక్కొక్క ప్రశ్న వేస్తూ వస్తాం. వాటిలో 2వ అధ్యాయంలో 2 ప్రశ్నలు అయిపోయాయి. గుర్తుందా ఎవరికైనా? మొదటి 2 ప్రశ్నలు ఏమిటి అని అంటే, మొదటి ప్రశ్న ఏంటి అంటే అని అడుగుతాడు 30వ శ్లోకం. అద అత్యంతికం క్షేమం పృచ్ఛామో భవతో నగా సంసారేస్మిన్ క్షణార్ధోపి సత్సంగ సేవధిర్నృణాం ధర్మాన్ భాగవతాన్ బ్రూత యదినః శ్రుతయే క్షమం యై ప్రసన్న ప్రపన్నాయ దాస్యత్యాత్మనమప్యజ. ఆయన అడుగుతాడు నిమి, చక్రవర్తులు ఆయన అడుగుతాడు. ఆయన ఏమడిగాడు ఏంటి అనేది నారదుడు వచ్చి చెప్తాడు. అక్కడ నారదుడు సడన్గా వచ్చి నారదుడిని అడుగుతాడు, ముక్తి ధర్మాల గురించి బోధించవయ్యా అని వసుదేవుడు అడిగితే వసుదేవుడికి నారదుడు చెప్తాడు, ఏమయ్యా సాక్షాత్తు విష్ణుదేవుడే నీ కొడుకుగా ఉన్నప్పుడు నువ్వు ఆయన అడగకుండా ఏమిటయ్యా ఇట్లా అడుగుతావు? అవునులే, కొడుకు అనే భావం ఉంటుంది కదా, అవునా? ఆ మమకారంలో ఈయనెవరో నీకు తెలుసుకోలేకపోతున్నావు. అయ్యా నేను నమ్ముతున్నాను కానీ అంటాడు. కానీ సరేలే, నువ్వు అక్కడ అడగలేకపోతున్నావు, నేను చెప్తాను విను అని చెప్పి అప్పుడు నారదుల వారు ఈయన జ్ఞానాన్ని అంతటి బోధిస్తాడు.
ఆ బోధిస్తూ బోధిస్తూ అట్లా అంటాడు. పూర్వం ఈ భరతుడి తమ్ముళ్ళందరూ దేశాటన చేస్తూ జనకపురికి వస్తే, మిథిలా నగరం అక్కడికి వస్తే, ఈ నిమి జనక వంశోద్భవ పూర్వీకుడైనటువంటి నిమి వీళ్ళందరినీ ఇట్లాగా ప్రశ్నించాడయ్యా అని ఆయన సందర్భాన్ని తీసుకొని చెప్తుంటారు. ఆ సందర్భంలో ఈ నిమి చక్రవర్తి మొట్టమొదట వీళ్ళు 10 మంది ఉన్నారు. 10 మందిలో ఒకరిని ఫస్ట్ అడుగుతాడు. కవి అనే ఆయన జవాబు చెప్తాడు. అందరూ ఎదురుగానే ఉన్నాయని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ప్రశ్నకు జవాబు చెప్తారు. ఒక్కొక్క ప్రశ్నకి ఏమని ప్రశ్న? అయ్యా, ఈ లోకానికి అంతటికి, లోకం అంటే జనులే, లోకం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని అంటాడు కదా ఎవరు? కురజాడ. కాబట్టి ఇక లోకం అని అంటే మనుషులే, నేర్చుకునేది, ధరించేది, చెడగొట్టేది కూడా మనుషులే కదా. ఆ మనుషులకందరికీ పరమశ్రేయస్సును కూర్చేటువంటిది ఏది? ఆత్యంతికం క్షేమం భవత అనగా పృచ్ఛామ, నేను అడుగుతున్నానయ్యా. ఆత్యంతికం క్షేమం, పరమమైనటువంటి శ్రేయస్సు, అనంతమైన శ్రేయస్సు అంటే మోక్షమే. ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే, కానీ మోక్షం పొందితే మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి శాశ్వతమైనటువంటి మోక్షం ఏదయ్యా? ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ సందర్భంలో ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? నిమి అడుగుతున్నాడు. నిమి చక్రవర్తి భరతుడి తమ్ముళ్ళని, ఋషులైనటువంటి భరతుడి తమ్ముళ్ళని అడుగుతున్నాడు. అయిపోయింది అక్కడ నారదుడి సీన్. ఆల్రెడీ వసుదేవుడు అడుగుతూనే ఏం చెప్పేశాడు, అయ్యా వాళ్ళు అడిగితే ఈయన చెప్తున్నాడు అని. అప్పుడు జనక చక్రవర్తి అడిగితే, అవునా, జనక చక్రవర్తి అడిగితే, నిమి చక్రవర్తి, జనకవంశం ఆయనే, నిమి చక్రవర్తి అడిగితే ఎవరు చెప్తున్నారు? భరతుడి తమ్ముళ్ళు చెప్తున్నారు ఆయనకి. అదే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అంటే ఋషులు అయినటువంటి భరతుడి తమ్ముళ్ళు నిమి చక్రవర్తికి బోధిస్తున్నారు. ఏమడిగి అడిగినా మనుషులకి పరమశ్రేయస్సును కూర్చేటువంటిది ఏది, దాన్ని ఎలా పొందాలి? అయ్యా అదిగో ఇదంతా కావాలి అనంటే మహాత్ములతో సమాగమం అనేటువంటిది లేకుండా కలగదు కదా. అవునా? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మొట్టమొదటిది ఏంటి? సత్సంగం కావాలి. మనిషి ఎంత తపస్సు చేసినా ఎప్పుడైనా మళ్ళీ పక్కదారి పట్టేసి వెళ్ళిపోవచ్చు. విశ్వామిత్రుడు మహర్షే, వశిష్ఠుల వారు మహర్షే. వశిష్ఠుల వారు సునాయాసంగా గడిచిపోయింది. ఆయన సృష్టి ఆది నుండి, ఇదే కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు కూడా ఆయన వంశానికి అందరికీ, సూర్యవంశానికి అందరికీ ఆయనే గురువు. ఇప్పటికీ ఉన్నాడు. విశ్వామిత్రుడు ద్వాపరయుగంలోనే వచ్చాడు. ఇన్ని రకాలుగా సాధన దెబ్బతింది. తపస్సులో దెబ్బలు తగులుతాయి, చాలా కష్టమే. కానీ సత్సంగం ఉంది, సునాయాసంగా. సత్సంగంలో ఆసక్తి కలిగితే చాలు, విషయాలు వింటూ ఉన్నామంటే మనలో తప్పులు ఏది కనిపించాయంటే సర్దిద్దపడతాయి అంతే ఆటోమేటిక్గా. దానికే శ్రవణ మనన నిధిధ్యాసలు ఉన్నాయే ప్రతి మనిషికి తప్పనిసరి అన్నాను. అయ్యా సాధువు సన్యాసి అయినప్పుడు కూడా మనన నిధిధ్యాసల్ని ఎప్పుడు మానకూడదు అన్నా. సన్యాసి అయినా
మనన నిధిధ్యాసల్ని మానకూడదండి అన్నారు. అర్థమైందా? మనన నిధిధ్యాసలు నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. సో కాబట్టి ఇక్కడ పాఠాలు వినడము, చదవడము, మనం అర్థం చేసుకోవడంలో లోపల ఉన్న తప్పులు ఆటోమేటిక్గా సరిదిద్దబడుతూ ఉంటాయి. తప్పులు మొత్తం సరిదిద్దబడ్డాయండి, ఇంకేముంది? ఆత్మే ఉండేది. తెలుసో తెలియకో చేయబడుతూ ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవే అజ్ఞానంలో తోసి పారేస్తూ ఉంటాయి. నిరంతరం వింటూనే ఉంటే, వినడంలో ఆసక్తి మానకపోతే అన్నీ సరిదిద్దబడతాయి. అన్నీ సరిదిద్దబడతాయి. కాబట్టి ఇక ఆ విషయం కూడా నిమిషచక్రవర్తి అంటున్నాడు, అయ్యా మహానుభావుల సాంగత్యంలో వాళ్ళ బోధనల్ని వింటూ 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 ఉంటే అవునా మానవుడు తప్పనిసరిగా బాగుపడతాడంటారు కదా, అంతకంటే గొప్పది ఇంకేమీ లేదంటారు కదా. అయ్యా మాలాంటి అజ్ఞానాలకు, నిమిషచక్రవర్తి అడుగుతున్నాడు, మాలాంటి అజ్ఞానాలకు కూడా ఈ జ్ఞానం లభిస్తుందా? మేము తరిస్తామా? మేము తరిస్తామా? ఎవరు? నిమిషచక్రవర్తి అంటున్నాడు. మరి మిగతా వాళ్ళందరి విషయం ఏంటి? మిగతా వాళ్ళ విషయం ఏంటి? వ్యక్తికి అజ్ఞానం బలిస్తే మహాత్ముడు కూడా కేర్ చేయడు, సత్సంగాన్ని లెక్క చేయడు. అర్థమైందా? ఇంకా కొంచెం టాలెంట్గాను ఉంటే, సమర్థతగానే ఉంటే, గొప్ప గొప్ప పనులు చేసే సమర్థగాను ఉంటే వాడు ఒక నాయకుడిగా పిలిపించబడుతూ రాక్షసుడిగా మారిపోతాడు. ఎవరు? సత్సంగ ఆసక్తి లేనివాడు సమర్థత ఉంటే, సమర్థతగా ఉంటే వాడు ఒక రాక్షస నాయకుడు అవుతాడు. వాడు నాయకుడు అయితే రాక్షసుడే కదా. కాబట్టి ఇక్కడ అదే వ్యక్తికి సత్సంగం అనేది ఎక్కడైతే ఉందో, సాధువుల్ని సత్పురుషుల్ని గౌరవిస్తాడో, ఆరాధిస్తాడు, సంభాషిస్తాడు, జ్ఞానాన్ని పొందుతాడు, ప్రపంచమంతా గౌరవిస్తూ ఉన్న ఈయన సాధువుల దగ్గర తల ఉంచుతాడు. దేశానికి నాయకుడైన, అవునా కాదా? అవునా? ప్రధానమంత్రి అయ్యి ఉన్న మహాత్ముల్ని గౌరవిస్తాడు. ఏ పదవులు లేకపోయినా, అవునా, వాడికి అహంకారం బలిసింది అంటే ఏం చేస్తాడు? పూరి జగన్నాథుని తిడతాడు, రాముడిని దూషిస్తాడు, కాశీ విశ్వనాథుని కూడా దూషిస్తాడు, మహాత్ములందరిని కూడా తోలనాడతాడు, రాముడిని కృష్ణుడిని కూడా అదంతా ఒట్టి డ్రామా పూటకం అంటాడు. ఎవడు? బుద్ధి లేనోడు. అవునా? లోపల అజ్ఞానంతో మనసు నిండిపోయిన వాడికి వీడికి ఇంత తేడా అండి. అదైందా? సత్సంగాన్ని పట్టుకుంటే వ్యక్తి ఏ విధంగా తరించి ముందుకు వెళ్ళిపోతాడు. సత్సంగాన్ని ద్వేషిస్తే, అయ్యా మేము ఏ తెలివితేటలు లేని సామాన్యులం కదా, నిమిషచక్రవర్తి అన్నాం, సామాన్యులం కదా, మాకు కూడా తరించే మార్గం ఉందా? మమ్మల్ని కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడా? అడుగుతున్న 900లో ఒక ఆయన కవి అని ఆయన వచ్చి ఆయన చెప్తున్నాడు ఏమని, అయ్యా ఓ రాజా, ఏవంతే నిమిన పృష్ట వసుదేవ మహత్తమా ప్రతిపూజ్య బ్రువన్ ప్రీత్యా సదసత్ అత్యసం రూపము. అయ్యా ఈ విధంగా నిమిషేత అడగబడినటువంటి ఆ కవి అనేటువంటి ఒక ఆయన ముందుకు వచ్చి ఈ విధంగా బోధిస్తున్నాడయ్యా అని నారదుడు చెప్పి, ఏం బోధించాడండి? అది ముఖ్యం కదా. ఇదిగో సామాన్యుడు కాదు, ఓ మహానాయకుడు కాదు, సంసారం నుండి తరించాలి అని అనుకుంటే, జనన మరణాల నుండి బయటపడాలి అని అనుకుంటే భగవంతుడిని నిరంతరం ఉపాసించడం వదలకూడదు. అచ్యుత పాదాంబుజ ఉపాసనామత్ర నిత్యం. భగవంతుడి యొక్క ఉపాసన అనేటువంటిది
నిత్యం చేసి తీరాలండి. ఉద్విగ్న బుద్ధే అసదాత్మభావాత్ విశ్వాత్మనాయత్ర నివర్తతే. సంసారం నుండి బయటపడాలి అనుకున్నటువంటి వాడు ఇదిగో ఆయనగా ఆరాధిస్తే సకల భయాల నుండి బయటపడిపోతాడండి అని నా అభిప్రాయం. కవి చెప్తున్నాడు. దైవాన్ని నిరంతరం ఆరాధించవయ్యా. బద్ధకస్తుడు మార్నింగ్ లేయలేడు, వాడికి ఒళ్ళు అంగదు, అవునా కాదా? పూజ చేస్తాడా? చేయుడు. బద్ధకస్తుడికి అవునా అన్ని రకాల ట్రిక్కులు ఉంటాయి, అవునా కదా? వాడు మహాత్ముల దగ్గరకు వచ్చి ఉమ్ముతాడా? శాస్త్రాలను విని అర్థం చేసుకునేంత ఇది ఉంటుందా కదా? భాగవత ప్రవచనం సామాన్యమా? ఎందుకు అందరూ ఎందుకు వినరు? వినే బుద్ధి ఉంటే కదా. ఏమైంది? వినే అర్హత ఉంటే కదా. లోపల సత్వగుణం ఉంటే వినాలి అని అనిపిస్తుంది. సత్వగుణం లేకపోతే రామచంద్ర 4 పైసలు చేతిలో ఉంటేనే నాకంటే గొప్పోడెవడు అని అనుకుంటాడు, అవునా కదా? 10 మందిలోకి వెళ్ళొచ్చిన వాడికి తెలుస్తుంది నేనెంతటోడిని అని. ఏదో సామాన్యంగా జనరల్ సామెత చెప్తుంటారు, ఊరికి రాజైనా పొరుగురికి వెళితే పోలిగాడేనండి, పనివాడితో సమానమే. అది ఏంటండి? నీ డబ్బు నీ ఊళ్ళో వాళ్ళకి తెలిసినేమో, పక్క ఊరిలోకి వెళితే మూట కట్టుకుని వెళ్తావా? చూపిస్తావా అందరికీ నా డబ్బు అన్నప్పుడు? అదే పాండిత్యం ఉంటే ఏ ఊరికి వెళ్ళినా వెంటే ఉంటుంది. అది దొంగిలించరు, ఇచ్చే కొద్దీ పెరుగుతుంది, పెరిగే కొద్దీ వినమ్రత వస్తుంది కదా. అందరినీ గౌరవించడం అనేది సహజంగా వస్తుంది కదా. అయ్యా ఇదిగో దేవుణ్ణి ఆరాధించు, భక్తితో ఆరాధించు. ఓకే, భక్తి అంటే అక్కడ భక్తి యోగంలో భక్తి లక్షణాలు చెప్పాడుగా. 14వ శ్లోకం 13వ శ్లోకం నుండి, అవునా? నీకు భక్తి ఉంటే మొదటి లక్షణం ఇదండి. ఏదది? అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణైవచ. నీకు నిజంగా భక్తి పెరుగుతుంది అంటే, దేవుడిని గురించి తెలుసుకొని భక్తితో ఉపాసిస్తున్నావు అని అంటే, దేవుడు ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు, అవునా కాదా? నీకు కనిపించేది అందరిలో ఎవడున్నాడు? ఆయనే. దేవుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించవు. ఇంకా నీకు కానీ తెలిసి ప్రార్థిస్తున్నావు అంటే నీకు భక్తి ఉంది అంటే మొదటి లక్షణం అందరిలో దేవుడు ఉన్నాడు, అందరినీ గౌరవించాలి, ఎవరిని ద్వేషించకూడదు, అవును. సాధువులు సత్పురుషులు ఉన్నారు, ఇది వాళ్ళ పాదాల దగ్గర ఉండాలి. నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా గౌరవించాలి. సహపాఠులు ఉన్నారు, స్నేహపూర్వకంగా చూడాలి. చిన్నపిల్లల మీద దయ చూపించాలి, మూగజీవరాశుల మీద కరుణ చూపించాలి. ఏమయ్యా నీకు కానీ భక్తి పెరుగుతుంటే ఈ లక్షణాలు రావాలి, ఈ లక్షణాలు రావాలి. ఇప్పుడు నువ్వు పూజ చేసావు, యజ్ఞం చేసావు, తీర్థయాత్ర, ఇవన్నీ సేవ, అంతే కదా? అవన్నీ సేవలే. భక్తి మనసుకు సంబంధించింది, శరీరంతో చేసేటివన్నీ కర్మయోగమే. నువ్వు మనసుతో చేసేది ఏదైతే ఉందో అది భక్తి. భక్తి ఉంది అంటే మొదటి లక్షణం ఇది. వరుసగా చెప్పాడు లక్షణాలన్నీ కదా. ఓకే, నీ జ్ఞానం ఉంది అంటే బుద్ధి వికసించాలి, బుద్ధి విశాలం కావాలి. బుద్ధిలో జ్ఞానం వస్తే, మనసులో సద్లక్షణాలు వస్తాయి. భక్తి శరీరం అహంకారంతో నిలుక్కోకుండా వంగి సేవలు చేస్తే నిష్కామ కర్మ, ఈ 3 పెరగాలి కదా. దాంట్లో ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు భగవంతుణ్ణి నిరంతరం వదలకుండా సేవిస్తూనే
ఉండగలగాలి. సో నీ ఆలోచనలు మొత్తం ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరగాలి. నువ్వు ఎప్పుడు ఏం చేసినా ఆయనకి సమర్పణ భావంతో చేయాలి. ఈశ్వరార్పితం నేచయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. పూజ అయిపోతూనే తర్పణం చెప్పకుండా ఆపేసి వెళ్తారా? తర్పణం చెప్పి తర్వాత మళ్ళీ ఇంకా క్షమాపణ చెప్పి ఆ తర్వాత శాంతిమంత్రం చెప్తాం. అనయా ధ్యానవాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ సోండు స్వ అర్పణమస్తు. ఏ దేవుడి కోసం చేస్తున్నా? అయ్యా అంతా నీకు సమర్పణ చేస్తున్నాను అని అంటావు. చేయాలి ఇది కానీ నువ్వు చేస్తూ ఉంటే అయ్యా అంతా నువ్వే, నీకే, నిన్నే ఆశ్రయించాను, నేను పూజిస్తున్నాను, నీకు సమర్పణ చేస్తున్నాను అన్నవాడికి భయం ఉండదట. వాళ్ళకు భయం ఉండదట. భయపెడుతున్నాడు అంటే దేవుడు మర్చిపోయాడు అని. వాడి జీవితం నుంచి పతనం కాడట. ఎప్పుడు వాడికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా ఆయన ఉంటాడట వెంట. దానికే అన్నారు ఇక్కడ, కాయేన వాచ మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనావా అనుసృత స్వభావాత్ కరోతి యద్యత్తు సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. అవునా? భయం ద్వితీయా అభినివేశత స్యాత్. నువ్వు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు ఆయన కంటే ఇంకా ఎవరు అన్యంగా ఉన్నారు అనుకున్నప్పుడు భయపడతావు. ఈషాద్ అభీతస్య విపర్యయో స్మృతి. ఆయన అడుగుతాడు చూడు, హనుమంతుడు విభీషణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విభీషణుడు ఏడ్చి కాళ్ళు పడుకొని అంటాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి రాముడు తలుసుకుంటున్నాను, రాముడు నాకు ఇంకా దర్శనం ఎందుకు ఇవ్వలేదు అని. ఈయన కోపం వస్తుంది, రాముడి కోసం ఏం చేసావు, నీకు దర్శనం, నీకు ఆయన దర్శనం ఇవ్వాలంటే ఏం చేసావు ఆయన కోసం అని అంటాడు. తలుసుకుంటున్నాను కదా అందుకే నేను వచ్చా. అర్థమైందా? రాముడిని తలుసుకుంటే హనుమంతుడి దర్శనం అవుతుందట. రాముడి కొరకు ఏమైనా చేస్తే రాముడు దర్శనం ఇస్తాడట. అయ్యా నేను ఇక్కడ ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన కోసం నేను ఏం చేయగలను అంటే, సీతాదేవి అక్కడ ఉంది కదా హెల్ప్ చేయొచ్చు కదా అంటాడు. అమ్మో మా అన్న, మీ అన్న గొప్పడా రాముడు గొప్పడా? రాముడు సర్వేశ్వరుడు, మరి ఇంకేంటి భయం? మీ అన్నలో ఎవరున్నారు? రాముడే. అక్కడ ప్రహ్లాదుడు చెప్తాడుగా, చిన్న పిల్లాడు, ఎందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే గలడు దానవాగ్రణి. ఏంటి కదా? ఎక్కడున్నాడే చెప్పయ్యా, ఏమయ్యా విభీషణ, మీ అన్న గొప్పడా రాముడు గొప్పడా? రాముడే గొప్పవాడు. రాముడు ఎక్కడున్నాడు? ఓ అంతటా ఉన్నవాడు. మరి ఇంకేటయ్యా భయం? ఓ సీతాదేవి సేవ చేయకో, ఇంక భయపడలేదు విభీషణుడు. అయితే మాకు కూడా హనుమంతుడు కనిపిస్తే అప్పుడు మేము కూడా చెప్తాం. దానికే అన్నారు తత్వశాస్త్రము హనుమంతుడు. మన మనసులో నిజంగా భక్తి ఉదయించిందండి, దేవుణ్ణి పిలుస్తున్నాము అని అంటే తత్వశాస్త్రం వినే అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడు. ఇదే హనుమత్ దర్శనం. అర్థమైందా? వినే అవకాశం వచ్చినా కాలు దోసేయడం, సులకనగా చూడడం, నెగ్లెక్ట్ చేయడం ఏదైతే ఉందో దేవుడిని తోసేసావు. నువ్వు హనుమంతుడిని బయటకు తోసేసావు. నువ్వు హనుమంతుడిని దర్శించడం అంటే తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడమే. రామాయణంలో కూడా స్పష్టంగా చూపించాడు, గీతలో కూడా అద్భుతంగా బోధించడం. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే భగవంతుడి అనుగ్రహం ఫస్ట్ ఫేజ్ హనుమద్ దర్శనం. హనుమద్ దర్శనం ఏదో కాదు, శాస్త్ర శ్రవణమే. శాస్త్ర శ్రవణమే. అది నీకు అవకాశం ఇస్తాడు ఆయన. అప్పుడు ఆయన గురించి నువ్వు నిజాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కాదు, నువ్వు పద్ధతి కోసం ప్రకారం వ్యవహరించడం అనేటువంటిది వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నావు, ఇది రైటా రాంగా? అవునా, అహంకారం నా ఇష్టం అంటాడు. ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదు అని అంటాడు అహంకారి. భక్తుడు ఓ రైటా రాంగా, దీనివల్ల నాకు మంచి వస్తుందా చెడు వస్తుందా, జాగ్రత్త లేకుండా చేస్తాడా? సో కదా, కాబట్టి ఏంటంటే అయ్యా ఈ విధంగా చేస్తూ 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 ఉంటే భగవంతుడి యొక్క దర్శనం కూడా అవుతుందయ్యా. అంతకుముందు కనిపించే ప్రతి విషయాలను పంచభూతాలలోనూ ఆయన్ని చూస్తాడు. పంచభూతాలు ఆయన స్వరూపమే. 7వ అధ్యాయంలో చెప్పారుగా, మొట్టమొదట భూమిలో వాసనగా ఉద్భవించి భూమిగా తయారయ్యాడు, తేమగా ఉద్భవించి నీటిగా తయారయ్యాడు, వేడిగా ఉద్భవించి అగ్నిగా తయారయ్యాడు, స్పర్శగా ఉద్భవించి వాయువుగా తయారయ్యాడు, శబ్దంగా ఉద్భవించి ఆకాశంగా మారాడు. ఆయన ఇదిగో ఇక్కడ ఉన్నటువన్నీ ఆయన స్వరూపంగా నీకు గుర్తొస్తాయి. ఇది మొదటి ప్రశ్న. తరించాలి అని అనుకుంటే మొదట ఇది ఆయన్ని పూజించు, ఆయన గురించి విను, ఆయనకు సమర్పణ చేయి. క్రమంగా అన్నీ ఆయన స్వరూపంగా దర్శనమిస్తాయి, ఆయన అనుగ్రహిస్తాడు. ఒక్కటి అయ్యా ఫస్ట్ స్టెప్ ఇది అనొచ్చు, లేదా ఈ విధంగా తరించుకోవచ్చు. నువ్వు ఈ విధంగా నడిచినా తరించుకోవచ్చు. రెండో ప్రశ్న ఏంటయ్యా ఆయనే అడుగుతున్నాడు. ఏమిటి? జనక మహారాజు మళ్ళీ రెండో ప్రశ్న అడిగాడు. నిమి మహారాజు అడిగితే ఏమడిగాడు? రాజోవాచ 44వ శ్లోకం. అధ భాగవతం బ్రూత యద్ధర్మో యాదృశో నృణాం యథాచరతి యత్ బ్రూతే యైర్లింగైర్భగవతి ప్రియ. అయ్యా ఇదిగో భగవంతుని శరణుదొచ్చినటువంటి భాగవతోత్తముడి యొక్క ధర్మం ఎట్టిది అంటే ఆయన స్వభావం ఎట్టిది, లేదా ఆయన ఆచరణ ఎలాంటిది, మానవుల మధ్య అతడు ఎట్లా చరిస్తాడు, అతని స్వభావం ఎలా ఉంటుంది, అతని మాటలు ఎలా ఉంటాయి, ఏ లక్షణాల వలన అతడు భగవంతుడికి ప్రీతిపాత్రుడయ్యాడు మొదలైన విషయాలని చెప్పాడు. ఇది వింటూ ఉంటే ఇంకేదైనా శ్లోకం గుర్తొస్తుంది మీకు? అధభాగవతం బ్రూత యద్ధర్మో యాదృశో నృణాం యథాచరతి యద్బ్రూతే లింగైర్భగవతి ప్రియ. ఏదైనా గుర్తొస్తుందా? అర్జున ఉవాచ కైర్లింగై. అవునా? అంటే స్థితప్రజ్ఞస్య కా భాష. ప్రశ్న అడుగుతాడు కదా స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎలా వ్యవహరిస్తాడు, కష్ట సుష్టాలను ఏ విధంగా స్వీకరిస్తాడు కదా. అక్కడ ఒకే శ్లోకం, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ భారత మనోగతాన్ ఆత్మన్ జీవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే అనేసాడు భగవంతుడు కదా. అలాగే ఇక్కడ కూడా ఈయన ప్రశ్న అదే ఉంది. యథాచరతి యత్ బ్రూతే యైర్లింగై భగవతి ప్రియ. భగవంతుని గురించి కాదు ఇక్కడ అడిగేది, భగవంతుడి యొక్క భక్తుడు. యత్ ధర్మో యాదృశ్యో నృణాం యథాచరతి యత్ బ్రూతే లింగై భగవతి ప్రియ. భగవద్భక్తుడు అంటే ఎలా ఉంటాడండి? పొట్టిగా ఉంటాడా, పొడవుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, లావుగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, ఏ విధంగా ఉంటాడండి? ఈయన అద్భుతంగా చెప్తున్నాను. సర్వభూతేషు హరిరువాచ. హరి అనే ఆయన వచ్చాడు, రెండో ఆయన. ఆ 9 మందిలో రెండో ఆయన హరి అనే ఆయన వచ్చి బోధిస్తున్నాడు. ఏమని? సర్వభూతేషు యః పశ్యేత్ భగవత్ భావమాత్మనః. సర్వభూతేషు భగవత్ భావం ఆత్మనః యః పశ్యేత్. అందరిలో భగవద్భావాన్ని ఎవడు చూస్తూ ఉన్నాడు, వెతుకుతున్నాడు. భగవంతుని ఎక్కడో వెతకడం కాదు, ప్రతి ఒక్కరిలో భగవంతుడిని వెతుకుతాడు ఆయన. భూతేషు భూతేషు విచిత్య ధీరా
కేనోపనిషత్తులో చెప్తారు. భూతేషు భూతేషు సర్వ జీవరాశులలో ఆయన్ని వెతుకుతాడండి. ఆయన్ని వెతుకు సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ప్రతి ఒక్కరిలోనూ వెతుకుతాడండి. శరీరమా పుట్టిపోతుందండి. ఇంద్రియాలా శక్తులు లేకుండా పుడతాయి. రాను 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 మంచి శక్తులు ఇంపడం మళ్ళీ 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 ఫ్రీగా అయిపోతుంది. మనసా మొదట స్వచ్ఛంగా ఉంటుంది, రాను రాను కలుషితం అయిపోయింది. ఆ తర్వాత శుద్ధి చేసుకుంటే ఓకే కానీ లేకపోతే కులిపోతుంది. బుద్ధా చిన్నపిల్లలు ఇప్పుడు బాగానే ఉంటారు కానీ తర్వాత తర్వాత నాశనం చేసేసుకుంటారండి. బుద్ధిని పక్కదారి దొక్కిచ్చేస్తారండి. అయ్యా ఇదిగో భాగవత ఉత్తముడు అంటే భగవద్భక్తుడు అని అంటే అక్కడ స్థితప్రజ్ఞస్య కా భాష అని అన్నాడు. ఇక్కడ భగవద్భక్తుడు అంటే ఎవరయ్యా అంటే భూతాని భగవతి ఆత్మ అన్వేష భాగవతోత్తమ. సర్వజీవరాశుల్లో ఆత్మను వెతకడానికి ఆత్మ అయిన భగవంతుని వెతకడానికి కృషి చేసేవాడు ఉన్నాడే వాడే భాగవతోత్తముడు. ఒక్క మాటలు అందరిలో భగవంతుని చూసేవాడు. ఈశ్వరే తదధీనేషు బాలిషేషు దిశత్సు చ ప్రేమ మైత్రీ కృపోపేక్షాయ కరోతి సమధ్యమ. రెండవ రకం వాడున్నాడే. మొదట ఒకే మాటలో అక్కడ కూడా అట్లా చెప్పాడుగా. మొదటి శ్లోకంలో నిర్వచనం ఇచ్చేశాడు శ్రేష్ఠుడు అని. రెండు ఆ తర్వాత వరుసగా లక్షణాలన్నీ చెప్పాడు, స్థితప్రజ్ఞ లక్షణాలు కూడా. అలాగే ఇక్కడ కూడా ఏమిటయ్యా అంటే రెండో వాడు ఎవడయ్యా భగవంతుడి యందు భక్తి భావాన్ని పెట్టుకునేటువంటి వాడు రెండవ రకం వాడు. సర్వజీవరాశుల్లో భగవద్భావాన్ని పెట్టుకునేవాడు మొదటి రకం వాడు, అందరికంటే ఉత్తమమైన భక్తుడు. బాగా వినండి, చాలా 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 ముఖ్యమైన చెప్తున్నాడు. సర్వేశ్వరి యందు భక్తిభావం పెట్టు. ఈశ్వరే తత్ అధీనేషు బాలిషేష దిశస్సు. ఈశ్వరుడు యందు భక్తిభావాన్ని పెట్టుకుంటాడు. భక్తులతో మైత్రి ఉంటాడు. దుఃఖితుల పైన పామరుల యందు కృప చూపుతాడు. రెండో రకం వాడే. అట్లే భగవంతుని ద్వేషించే వారి ఎడ ఉపేక్షా భావన కలిగిన వాడు మధ్యమ స్థాయికి సంబంధించిన వాడు. అవునా? ఒక్కొక్కరిలో ఒక రకంగా ఉండే. అక్కడ ఆయన అందరినీ భగవంతుడు గానే చూస్తాడు అంతే. అర్థమైందా? ఉత్తముడు ఉన్నాడే అందరినీ భగవంతుడు గానే చూస్తాడు, తిరిగేలేదు ఆయనకి. కానీ కొంచెం స్టెప్స్ ఎందుకు జారితే ఎవరితో ఎట్టుండాలంటుంటానండి అని. అయినా ఇక్కడ ఏంటి అంటే వాడు కూడా మధ్యస్థాయిలో ఉండేవాడు కూడా ఏం చేస్తారు, భగవంతుడి యందు భక్తి ఉంటుంది కదా, దాంతోపాటు భక్తుల యందు స్నేహభావంతోనూ ఉంటాడు. స్నేహభావంతో ఉంటాడు. దుఃఖితుల యందు అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళ యందు స్నేహభావన ఉంటుంది. కరుణ చూపిస్తాడు. ఏదో హెల్ప్ చేసొద్దాం అంటే హెల్ప్ చేసొద్దామండి, లేని వాళ్ళకి హెల్ప్ చేస్తామండి, సమాజానికి సేవ చేస్తామండి. కానీ మొదటి వాడు ఉన్నాడే అందరినీ భగవంతుడిగానే చూస్తాడు. ఎవరికి ఏంటి సేవ, ఆయనకే నేను సేవ చేస్తున్నాను అంటాడు. మూడో రకం వాళ్ళు ఉన్నాడే వీళ్ళల్లో అర్చాయామేవ హరయే పూజాం యః శ్రద్ధయేహ నా తద్భక్తేషు చ అన్యేషు చ సభక్త ప్రాకృత స్మృత. మూడో రకం వాడున్నాడే వాడు ఏం చేస్తాడు, అర్చామూర్తిని శ్రద్ధతో పూజిస్తాడు, విగ్రహాలను పూజిస్తాడు. కానీ భక్తులను ఉన్నారే అస్సలు పట్టించుకోడు. ఇంకా ఇతరుల గురించి పట్టించుకుంటాడా? భగవంతుడు భక్తులను కూడా కేర్ చేయడు. మీరు చూడండి, క్యాంపుకి అనేక మంది వెళ్తూ ఉంటాం కదా, కొంతమంది వెతికి ఎక్కడెక్కడ ఎవరన్నా మహాత్ములు ఉన్నారా వెళ్ళి వాళ్ళని పూజించి వాళ్ళకి ఏమైనా కావాల్సినటువంటి ఏమైనా అవసరాలు ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పట్టుకొని వచ్చేస్తారు. ఇప్పుడు దేవుడు అనే దగ్గరికి దర్శిస్తాంలేండి, అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఇట్లాంటి రోజులు కొడుకుతారంటే ఏం చూస్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తే మహాత్ములు దర్శించేస్తానండి, అవునా కదా? మహాత్ములు వాళ్ళని ఆరాధించి వాళ్ళ అవసరాలు అడిగి అవి తీర్చి
వాళ్ళ ఆశీర్వాదం మంది వస్తాం. ఇంకొంతమంది ఉంటారు ఇట్లా ఏమైనా వెళితే కొద్దిసేపు వచ్చి మాట్లాడుకోవచ్చామండి అక్కడ వెళ్ళి అట్లాగా చూడండి, గౌరవిస్తారు, ఓకే, అంతవరకే, కొంచెం ప్రశ్నలు జవాబులు అని అయ్యాయి. మూడో రకం వాళ్ళు ఉంటారు, విగ్రహాన్ని పూజిస్తాడు కానీ సాక్షాత్తు భగవత్ స్వరూపులైన మహాత్ములను కూడా డోంట్ కేర్ అంటాడు. ఇంకా కావాలంటే పిచ్చి ప్రశ్నలు వేసి విసిగించి నా తళాకా చూడు, నా తెలివితేటలు చూడు, నా ముఖం చూడు, అవునా, ఇట్లా వాడు కూడా ఏమయ్యా 3 రకాల వాళ్ళు వస్తారు క్యాంప్కి వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు. ఇది తెలుగండి మన గుడిలోకి అని అనుకోండి, వచ్చేవాళ్ళందరూ భక్తులే. 1వ రకం వాళ్ళు ఎంతమంది, 2వ రకం వాళ్ళు ఎంతమంది, 3వ రకం వాళ్ళు ఎంతమంది, అవునా కాదా? అయ్యా అంతా ఉంటారండి, అన్ని రకాలుగాను ఉంటారండి కదా. ఆయన మళ్ళీ చెప్తున్నాను, ఇది చెప్పుకున్నాం, సంక్షిప్తంగా చెప్పేసుకున్నాం. సో కాబట్టి ఏంటి, భాగవతోత్తముడు ఉన్నాడే ఆయన అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎలాంటి సుఖాలు వచ్చినా పొంగిపోడు, కష్టాలు వచ్చినా కుంగిపోడు, వాటన్నిటిలోనూ సమంగానే ఉంటాడు. ఉత్తమ భక్తుడు నిత్యం నిరంతరం ఏం చేస్తాడయ్యా, ఏం చేస్తున్నావయ్యా, ఆయన్ని మరచిపోకుండా ఉండడానికే కృషి చేస్తాడు. ఏ పని చేసినా ఆయన గుర్తుండాలి, ఏది వదిలేసినా ఆయన గుర్తుంచుకోవడం కొరకు, ఎవరిని కలిసినా ఆయన గుర్తుంచుకోవడం కొరకు, ఎవరిని కలవకపోయినా ఆయన్ని గుర్తుంచుకోవడం కొరకే. ఇది బాగా గుర్తించాలి. ఉత్తమ భక్తుడు అందరిలో కలవడు. అందరూ ఏంటి, అందరినీ దైవంగానే భావిస్తాడు, కానీ తను నిత్యం భగవద్ధ్యానంలో ఉండడానికి అనుకూలమైన ప్రదేశాలకే వెళతాడు, అనుకూలమైనటువంటి వ్యక్తులతోనే మాట్లాడతాడు, అనుకూలమైనటువంటి వ్యవహారాలే చేస్తాడు. దానికి ప్రతికూలమైనవి ఏవైతే ఉన్నాయో వాటినంటే తోసేస్తాడు పక్కకి. అందరితో మాట్లాడే, ఏమన్నా రాజకీయ నాయకుని ఎలక్షన్ వచ్చిందా? అవునా, ఎలక్షన్ వచ్చింది, అందరూ ఓట్లు కావాలండి, నీకు అందరి మీద సమానం బాగుంటే అందరితో మాట్లాడు, ఏమన్నా లేబర్నా? దానికి ఇక్కడ ఉత్తమ భక్తుడు వెళ్ళిన ప్రదేశము, మాట్లాడుతూ ఉన్న వ్యక్తులు, అందరి మీద ఒకే భావం ఉంటుంది, కానీ ఆ భావం చెడని వ్యవహారం మాత్రమే చేస్తాడు. అందుకే క్రమంగా ఏమయ్యా, మనుషులందరిలో భగవంతుడు ఉన్నాడు, కానీ అందరి వ్యవహారాలు, అందరి స్వభావాలు ఒక విధంగా ఉంటాయా? ఉండవు. కాబట్టి వాళ్ళని మనం చెదరగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెదిరిపోకూడదు. అర్థమైనా? సో సత్సంగానికి వస్తున్నారు, ఎంత వింటున్నారంటే వ్యవహారాల్లో మార్పులు వస్తాయి రావా? మొన్న ఎవరో ఆన్లైన్లో అడుగుతున్నారు, స్వామి మేమేమి మారుతున్నట్టు మాకు తెలియట్లేదు, మేమేమి మారుతున్నట్లు మాకేం తెలియట్లేదు, మేము ఎదుగుతున్నామా లేదా? అట్లా నేను ఒకటే చెప్పాను, ఇదిగో ముందు వెనక ఆలోచన చేయకుండా అప్పట్లాగా వ్యవహరిస్తున్నారా? లేదు. చెడు చేస్తున్నారా? లేదు. ఇతరులను బాధ కలిగిస్తున్నారా? లేదు. ఎదురైనటువన్నీ కావాలి అనుకుంటున్నారా? అవునా? అడ్డొచ్చిన వస్తువులనే కావాలనుకుంటున్నారా? అడ్డొచ్చిన విషయాలను తినాలనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు అనుకుంటున్నారు. మార్పు రాలే? మారుతున్నాయా లేవా? వ్యవహారాలలో మార్పులు వస్తున్నాయా లేవా? తినే తిండి, కట్టుకునే బట్ట, కలిసే మనుషులు, తిరిగే ప్రదేశాలు, అవునా, విలాసాలు, ఇవన్నీ స్లోగా అయినా మార్పు చెందుతున్నాయిగా. కారణం ఏంటి? లోపల భక్తి పెరుగుతూ ఉందంటే, భక్తి తీవ్రమయ్యే కొద్దీ అనవసరమైన తోసాడు బారేస్తుంది, అత్యంత ఉత్తమైన దాన్నే పట్టుకుంటుంది, అత్యంత ఉత్తమమైనటువంటి దాన్నే పట్టుకుంటుంది. దానికి రెండో ప్రశ్న అడిగాడు, చెప్పేశాడు ఈయన. ఈ విధంగా
సర్వకాల సర్వావస్థలలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని మరచిపోకుండా గుర్తిస్తూ వ్యవహరిస్తూ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉత్తమ భగవద్భక్తుడు. ఉత్తమ భగవద్భక్తుడు. లేకపోతే ఏమవుతుంది అంటే అందరితో కలిసి అన్ని మాట్లాడుతూ అన్ని రకాల తిండి తింటున్నారా, లోపల అది అడుగుంటుపోతుంది. అందరిలో ఒకడము అనే భావం వస్తుంది. అందరిలో ఒక్కడున్నాడండి, వాళ్ళను తయారు కావాలి. అందరిలో ఉన్న ఒక్కడైన వాడిని నేను గుర్తుండాలి. అందరిలో ఒక్కడిని నేను అనంటే అందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. అవునా? ఉత్తమ భక్తుడు ఏంటంటే అయ్యా అందరూ ఉండడం ఆ ఒక్కడి వల్లనే. ఒక్కడే అందరుగా ఉన్నాడు, అందరూ ఒక్కడే అయి ఉన్నాడు. నువ్వెవరో నేను ఆయనే కదా. ఇక్కడ ఉన్నది ఎంతమంది అండి? ఉండండి లెక్క పెట్టుకొని చెప్తాను. ఓ మహాత్ముడు అడిగాడట ఒక శిష్యుడు తెలిసాయి, విజయదశమి అన్నదానం తెలియదు, ఒరే ఎంతమంది భోజనం చేస్తున్నారు చూసిరాబోరాను. వాడు అటు వచ్చాడు. అప్పుడే లెక్క పెట్టేశానండి, ఎంతమంది? ఒకడే తింటున్నాడండి అన్నాడు. మీరే కదండి చెప్పింది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త వచామ్యన్నం చతుర్వేదం. అందరిలో రుచి తింటూ ఉన్నవాడిని నేను ఒక్కడిని నేను అన్నాడని మీరే అన్నారు కదా అండి, ఒకటే తింటున్నాడండి. ఏకత్వం గుర్తొస్తుంది, ఏకత్వం గుర్తుంటుంది. నేను ఆ ఒక్కడిని అనే విషయం మరచిపోరు. ఇది రావాలి పైకి. స్లోగా ఈ భావం ఎక్కడైతే నిలబడుతుందో అవునా గుడ్డు పిల్లగా మారుతుందండి. జీవుడు దేవుడుగా మార్పు చెందుతున్నాడండి. వేషభాషల్లో కాదు. అందరికి వేషభాషలు మారిపోతాయా? నో, భావం మారిపోతుంది. తదాస్తు. అప్పుడు అశాంతులు తగ్గుతాయి. ఒకవేళ అశాంతి వచ్చినా ఎవరి వలన వచ్చింది, దేని వలన వచ్చింది తెలుస్తుంది. ఏ పని వల్ల వచ్చింది, ఏ ఆలోచన వల్ల వచ్చింది, ఎవరితో కలవడం వల్ల వచ్చింది వెంటనే తెలుస్తుంది. తక్కువ తోసాడు వారేస్తాడు. అలాంటిది లేకుండా తను మార్పు చేసేసుకుంటాడు. ఏం లేదు, ఆర్తిగా ఒక్కసారి ఆయన ప్రార్థిస్తే లోపల నుంచి స్ప్రింగ్ వాటర్లో వచ్చేస్తాడు. జల నుండి వచ్చేస్తాయి లోపల నుంచి సలహాలు. ఆయన నుండి పట్టుకుంటాడు, మార్చేసుకుంటాడు. ఓకే ఏమండి, నిరంతరం ఆయన వెంటే ఉన్నాడు. అవసరమైతే సలహా అడిగితే ఇమ్మీడియట్గా సలహా వచ్చేస్తుంది. ఎస్, మనం నమ్మే కొద్దీ మనం శాంతిస్తుంది, మనసు నిర్భయత్వాన్ని పొందుతుంది. అయ్యా అరక్షణం కాదు కదా, రెప్ప వాల్చేంత సమయం కూడా పడదు, వెంటనే వచ్చేస్తుంది లోపల సలహా. భగవాన్ ఏం చేయాలి, ఇదిగా జై. పిల్లల తల్లిదండ్రులు అడగడం అంత టైం కూడా ఉండదు. ఎందుకు? ఆయన పక్కనే ఉన్నాడుగా, అడిగిన మనసుకి ఇలాగా ముందుకెడతారండి అని ఈ హరి అనే మహాత్ముడు ఋషి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఆయన 3వ ప్రశ్న వేశాడు. ఈ 3వ ప్రశ్న 3వ అధ్యాయం నుండి స్టార్ట్ అవుతుంది. రేపు చూద్దాం. ఓకే, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.